ఇండియన్ క్రికెట్ టీమ్ కి తెలుగు సినిమా స్టార్ల జట్టుకి ఇద్దరికి మధ్య మ్యాచ్ జరుగుతుంది. తెలుసా మీకు? జరిగినప్పుడు ఫస్ట్ ఇండియన్ టీం క్రికెట్ చేసి బ్యాట్ చేసి 1000 ఫర్ నో లాస్ కొడతారు. దాని తర్వాత తెలుగు సినిమా స్టార్లు బ్యాటింగ్ చేసి అందరూ డెక్కౌట్ అయిపోతారు సున్నాకి. అయిపోయిన తర్వాత బేసికల్లీ ఏం జరుగుతుందంటే ఆ ప్రైజ్ కీపింగ్ సెరమనీలో చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేస్తారు. ఆయన వచ్చి స్పీచ్ ఇస్తూ ఉంటారు. మరి ఈ రోజు నేను చెప్పదలిచేది ఏంటంటే తెలుగు సినిమాదారులకి మన ఇండియన్ క్రికెట్ టీంకి మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఇండియన్ క్రికెట్ టీం భారీగా విజయం సాధించింది. దానికి ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన తెలుగు టీం కెప్టెన్ అయినటువంటి మిస్టర్ నాగేశ్వరరావు గారు ఎంతో బాధపడుతున్నారు. నేను వారికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇటువంటిది ఒక మ్యాచే కాదు, ఇంకా ఎన్నో మ్యాచ్లు జరుగుతాయి. బేసికలీ ఈ మ్యాచ్ జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి వరద బాధితుల కోసం జరిగింది. తెలంగాణలో వర్షాలు బాగా పడటం మూలంగా వచ్చిన వరదల మూలంగా వచ్చిన బాధితులకు జరిగింది. మనం వారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఒక్క మ్యాచే కాదు, రేపు మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఇంకా బాగా వర్షాలు పడేది చేస్తాం, ఇంకా బాగా వరదలు వస్తాయి, ఇంకా బాగా సైక్లోన్లు వచ్చి అన్ని మునిగిపోతాయి. అప్పుడు వాటి కోసం బెనిఫిషియల్ గురించి ఇంకా మ్యాచ్లు మనము చేయొచ్చు. కాబట్టి తప్పనిసరిగా అందులో ఏదో ఒక మ్యాచ్లో విన్ అవ్వగలరు. అది మాత్రం నేను నాగేశ్వరరావు గారికి మాటిస్తున్నాను. ఇంతేకాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఒక ప్రత్యేక రకమైనటువంటి బ్యాట్లు తయారు చేస్తాం. ఆ బ్యాట్లను ఉపయోగించి ఆ బ్యాట్ని కేవలం బ్యాట్స్మెన్ పట్టుకుని నిలబడితే చాలు, ఆటోమేటిక్ గా బంతినది ఆకర్షించి సిక్సర్ వైపు తరలిస్తుంది. కనీసం అటువంటి బ్యాట్లైనా ఉపయోగించి మన తెలుగు స్టార్లు విన్ అవ్వగలరని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై జన్మభూమి, జై హింద్. ఇది అయిపోయిన తర్వాత క్రికెట్ తెలుగు క్రికెట్ టీం కెప్టెన్ గారు నాగేశ్వరరావు గారు ఒక్కొక్కరిని వచ్చి అడుగుతూ ఉంటారు అనమాట. పెవిలియన్ వచ్చేసిన తర్వాత ఇంట్రోస్పెక్షన్ జరుగుతూ ఉంటది. ఎందుకు మనం ఇంత చెత్తలాగా అని ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు అనమాట. అది ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఫస్ట్ నాగేశ్వరరావు గారు రామారావు దగ్గర ఏవద్దు రామారావు గారు, మీరేదో ఆటగాళ్ళు వేటగాళ్ళు గొప్పగా కొడతారు, సిక్సర్లు కొడతారు, సెంచరీలు చేస్తారు, కానీ మీరు కూడా ఇలా ఆడి మమ్మల్ని నిరాశపరుస్తారు. కమా, ఎందుకు ఇలా చేశారు చెప్పండి. బ్రదర్, నేను కూడా సిక్సర్లు కొడదాము, సెంచరీలు చేద్దాము అనుకున్నాను, కానీ మన ధాటికి బ్యాటు విరిగిపోయి ఏం చెయ్యాలో తెలియక అంపైర్ అవుట్ ఇచ్చారు. లేకపోతే వాళ్ళ పంబ రేపేవాళ్ళు. దాని తర్వాత మన సోమరావు గారి దగ్గర సోమర్ బాబు గారు, మీకు ఎంతమంది లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు? వాళ్ళ కోసమైనా కనీసం మీరు బాగా ఆడతారు కూడా, కానీ మీరు కూడా వాళ్ళు నిరాశపరిచారు. కమా, ఎందుకు ఇలా చేశారు చెప్పండి. సోమరావు ఏమన్నా నాగేశ్వరరావు ఎంత బాగా ఆడతారు. నేను వచ్చి దొర్ర బొబ్బలాగా ఉన్నట్టుండే నేను టీంలోకి వచ్చినప్పుడు, ఫీల్డ్లోకి అడుగుపెట్టినప్పుడు. కానీ బ్యాట్ వికెట్ కి తగిలిందని ఏకైక నెపంతో అంపైర్ నన్ను బయటికి వేడలు పట్టే, లేకపోతే పని చేసేవాడు అంతే. తర్వాత ఇంకెవరున్నారు? కృష్ణ 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 దగ్గర కదా. ఏమండి సూపర్ స్టార్ కృష్ణ గారు, కనీసం మీరు మీ పేరుకు తగ్గట్టు ఆడతారు, కానీ మీరు కూడా రాదు, చాలా నిరాశపరిచారు. కమా, ఎందుకు ఇలా చేశారు? నా కళలోకి సూటిగా చూసి చెప్పండి. ఎందుకు ఇలా చేశారు? ఏంటండి అందరూ నన్నే అంటారు? నేను కూడా బాగానే ఆడదాం అనుకున్నాను. ఆయన అది వరకు మా గురిపాలన ఎంతో బాగా ఆడేవాడిని, కానీ ఈ మధ్య నా దేవదాస్ సినిమా ఫ్లాప్ అయినప్పటి నుండి నా మనసులో లేదు, అందుకని ఆడలేకపోయాను. నాగార్జున దగ్గర కదా. ఏమయ్యా నాగార్జున, నేను సరేసు నాకే అవుతాయి, కానీ కనీసం నువ్వైనా నా కొడుకులాగా ఆడి నా పరువు నిలబెడతావు అనుకున్నా. ఎందుకు నువ్వు కూడా నా పరువు ఎందుకు తీసావు? కమా,
చెప్పు చెప్పు. ఏ ఏ ఎందుకు నాన్నట అసలు నేను ఎందుకు అవుతాను తెలుసా నాన్న? మీరు నా నాన్నగారిని మీకన్నా ఎక్కువ స్కోర్ కొడితే మీరు సహించలేరు, అవమానం ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటారని అమ్మ చెప్పింది. అందుకని నేను ఇలా ఆడాల్సి వచ్చింది. ఏవయ్యా బాలకృష్ణ, కనీసం నువ్వైనా బాగా ఆడతావు. కానీ స్టేడియంలో ఉన్న విజయశాంతి పక్కకు వస్తే కానీ నువ్వు ఆడగలవు. ఎందుకు ఇలా చేశావు? అంకుల్, విజయశాంతి ఏమన్నా అదారంటే ఈ రథపురి బాలయ్య వినలేడు, తట్టుకోలేడు. చిరంజీవి, ఇంకోటి రావుగోపాలరావు అంటాడు. రావుగోపాలరావు, గుమ్మడి, సుధాకర్. ఇంకంతే అయిపోయింది. ఎక్కడ కొట్టాలి? మురళి